హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు గురువారం కాబట్టి నేను బాబా గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. మాకు ఇక్కడ పాలకొల్లు బాబా టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట. నా టీనేజ్లో ఉన్నప్పుడు నేను చాలా రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని. ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఇంటికి వచ్చినప్పుడే కుదిరినప్పుడే వెళ్ళడం కుదురుతుంది కదా. ఒకసారి మీకు కూడా బాబా టెంపుల్ని చూపించాలనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే మనం అక్కడికి స్టార్ట్ అయిపోదామా? చలో. సో ఇక్కడ నుంచి నాకు బాబా టెంపుల్కి వెళ్ళడానికి 15 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. ఒక అరౌండ్ 30 మినిట్స్ పట్టచ్చు ట్రాఫిక్ లేకపోతే. ట్రాఫిక్ ఉంటే కొంచెం కష్టం. ఇప్పుడు స్కూల్స్ టైం కాబట్టి నార్మల్గా అయితే ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ వల్ల స్కూల్స్ బస్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడైతే మన రైడ్ని తీసుకొని మనం బయలుదేరిపోదాం. ఓకేనా? స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మా ఇంటి పక్కనే కనక పరమేశ్వరి టెంపుల్ ఉంటుంది. జస్ట్ 5 minutes డిస్టెన్స్ అన్నమాట. ఇదే ఆ టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్. కానీ తర్వాత రీసెంట్గా ఈ మధ్య ఒక పెద్ద టెంపుల్ కట్టారు కదా, మీ అందరికీ తెలుసు పెద్ద టెంపుల్ ఉంటుందని. అది ఈ టెంపుల్ అన్నమాట. వీలైతే ఒకరోజు మీకు ఈ టెంపుల్ మొత్తం ఓ రోజు వ్లాగ్ చేస్తాను. ఇప్పుడైతే నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాను, ఎందుకైనా మంచిది అని చెప్పి ఫిల్ చేసేసుకున్నా. ఇంకా నేను బయలుదేరిపోతున్నాను అనమాట. నాకు ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్ అన్నా బైక్ డ్రైవ్ అన్నా చాలా ఇష్టం. సింగిల్గా వెళ్ళాలన్నా ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా అదొక మంచి ఫీల్ ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. నాకు మ్యాక్సిమం వాకింగ్ అంటే నేను లావణ్య వాళ్ళ ఇంటి దాకా వెళ్తాను అనమాట. మాకు ఒక 3 kilometers డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ ఇంటికి మా ఇంటికి. సో ఇంతకుముందు అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి జస్ట్ మార్నింగ్ ఒక గ్రీన్ టీ తాగేసి మళ్ళీ రిటర్న్ అయ్యేదాన్ని. నాకు ఒక 1.5 hours పడుతుంది. కాకపోతే కొంచెం 5:30-6కి లేస్తేనే చేస్తాను, ఎందుకంటే పల్లెటూరు కదా, మ్యాక్సిమం అందరు తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు అనమాట. సో కొంచెం స్టార్టింగ్లో మా డాడీకి వాళ్ళ ఫ్రెండ్స్కి కనిపించినప్పుడు చెప్పేవాళ్ళంట. స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది, కానీ తర్వాత ఓకే నేను రెగ్యులర్గా వెళ్తుంటే మా డాడీ కూడా ఏం అనలేదు. ఇంకా అంటే స్టార్టింగ్లో అయితే అందరూ చూస్తున్నారు కదమ్మా అని చెప్పి అనేవాళ్ళు. సో నాకు బైక్ డ్రైవింగ్ అన్నా వాకింగ్ అన్నా బాగా ఇంట్రెస్ట్, ఇష్టం కూడా. అండ్ బైక్ డ్రైవింగ్ అయితే ఇంకా ఫ్రెండ్స్తో ఉంటే ఇంకా ఫీలే వేరు. సో ఇప్పుడైతే అదే అనమాట బాబా టెంపుల్. మన బాబా టెంపుల్కి వచ్చేసాము. ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. 8 అయ్యింది అనుకుంటున్నాను. 8:10 అవుతుంది. ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేసేసుకున్న తర్వాత నేను మీకు గుడిని చూపిస్తాను, ఎందుకంటే క్రౌడ్ పెరిగిపోతే ప్రదక్షిణాలు చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే నా ప్రదక్షిణ మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మీకు క్రౌడ్ని చూపిస్తాను. ఆల్రెడీ అక్కడ తిరుగుతున్నారు, మీరు చూసినట్టయితే ఇక్కడ లోపల కనిపిస్తుంది, అక్కడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ బాబా గుడికి వచ్చినప్పుడు మాకు కంపల్సరీగా ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లాస్మేట్స్ ఎవరో ఒకరు కంపల్సరీగా కనిపిస్తూనే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా వేరే వేరే ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి ఎవరు తెలియడం లేదు. నేను ఇప్పుడు ఫస్ట్ బయట నుంచి దర్శనం చేసుకున్నాను, ఇంకా ప్రదక్షిణాలు చేయడానికి బయలుదేరుతున్నాను. నాకు నార్మల్గా ప్రదక్షిణాలు మొత్తం చేయడానికి 1.5 hours పట్టిందన్నమాట. ఎందుకంటే కొంచెం స్లోగా చేస్తాం కదా, 1.5 hours దాకా పట్టింది. అంటే కొంచెం మధ్యలో ఆగడం కానీ, లేకపోతే కొంచెం మధ్యలో కొంచెం సేపు కడతారు. జనాలు పెరిగినప్పుడు దర్శనం పంపించే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు కొంచెం మమ్మల్ని స్టాప్ చేస్తారనమాట. నా ప్రదక్షిణాలు అయిపోయినాయి, దర్శనం చేసేసుకొని వచ్చి కింద కూర్చున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి రాఘవేంద్ర స్వామి గుడి అండ్ దుని కూడా ఇక్కడే ఉంటుంది.
దున్ అనమాట. ఇక్కడ రాఘవేంద్ర స్వామి ఉంటుంది. ఇటు పక్క ఇక్కడ బాబా గుడిలో ఒక పెద్ద ఆయన ఉంటారు, విభూతి ఇస్తూ ఉంటారనమాట. ఆయనతో మాట్లాడితే మనం ఏ మాట అయినా సరే బాబాతో లింక్ అయినట్టే ఉంటుంది. ఈయన అనమాట. ఒక రిలీఫ్ లెక్కన ఉంటుంది, జస్ట్ పాజిటివ్ వర్డ్స్. అన్ఫార్చునేట్గా నాకు ఈసారి విభూతి దొరకలేదు, ఎందుకంటే నేను ఎర్లీ వెళ్ళాను కదా, అప్పటికి ఇంకా దుని ఓపెన్ చేయలేదంట. యాక్చువల్లీ 9:30 తర్వాత దుని ఓపెన్ చేస్తారని చెప్పారు. విభూతి దొరుకుంటే బాగుండేది అనిపించింది. మామూలుగా గుళ్ళో ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ బయట కూర్చుంటాం అనమాట. జనరల్గా పీపుల్ అందరూ అక్కడే కూర్చుంటారు, భక్తులందరూ. కోటి స్తూపం కూడా ఒకటి ఉంటుంది, అక్కడ కాయిన్ నిలబెడతారు. బట్ ఐ డోంట్ నో అది ఎందుకని కాయిన్ నిలబెడతారు అనేది నాకు అంత రీజన్ తెలియదు. అక్కడైతే నామం రాసేసి కూర్చుంటాం అనమాట. ఇది రుద్రాక్షపు చెట్టు, ఇదే కోటినామ స్తూపం. ఒరిజినల్ రుద్రాక్షలు దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం దేవుని దర్శనం చేసేసుకున్నాం, ప్రదక్షిణాలు అయిపోయింది. యాక్చువల్లీ ఇందాక మీరు చూడండి ఇదన్నమాట. ఇప్పుడు మనల్ని ఇక్కడ ఇలా వదులుతారు. యాక్చువల్లీ ఇప్పుడు దాకా కొంచెం సేపు ఆపుతారనమాట, జనం పెరుగుతూ ఉంటారు కదా, అప్పుడు ఆపి మళ్ళీ వదులుతారు ఇక్కడ. ఇప్పుడైతే నా ప్రదక్షిణాలు అయిపోయింది. ఇక్కడ నేను దుర్గ దగ్గరికి వెళ్ళి కూడా దర్శనం చేసుకొచ్చేసాను కాబట్టి ఇంకా నార్మల్గా ఈరోజైతే కుదరదు, కానీ మేము ప్రతిసారి వచ్చినప్పుడు భోజనం చేసుకొని వెళ్తామన్నమాట. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం చేస్తారు, ఫుడ్ చాలా బాగుంటుంది. అండ్ స్వామివారి ప్రసాదం కాబట్టి చాలా దూరం నుంచి వచ్చి మరీ వెయిట్ చేసి మరీ భోజనం చేసి వెళ్తారు. యాక్చువల్లీ ఈ టైంకి రెడీగా ఉండదు భోజనశాల, కాకపోతే మనకి దర్శనమైన వాళ్ళందరూ ఇలా వస్తారు. ఇటు నుంచి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారనమాట, ఇటు పక్క వెయిట్ చేస్తారు. అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. లోపల ఇక్కడ మేము భోజనశాలలో ప్లేట్స్ అవన్నీ ఇంకేం పెట్టుండరు, జస్ట్ చూపించడానికి అయితే చూపిస్తాను మీకు. నార్మల్గా అయితే 11:30 కాంచి ఉంటుంది భోజనం, కానీ చాలామంది సేవ కోసం వస్తారు. అండ్ మనీ కూడా డొనేట్ చేయొచ్చు మనం. నాకు గుర్తున్నంత వరకు అన్నదానంలో వైట్ రైస్, ఒక పచ్చడి, ఒక గ్రేవీ కర్రీ, సాంబారు, మజ్జిగ వేసేవాళ్ళు. రీసెంట్ టైమ్స్లో నేను ఎప్పుడూ అన్నదానంలో పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఈసారి వీలైతే ఇంకొకసారి ట్రై చేయాలి. యాక్చువల్లీ చాలా లక్కీగా అనిపిస్తుంది స్వామివారి భోజనం చేయడం. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ నాకు ఇవాళ కుదరడం లేదు. సరౌండింగ్ ఏరియాస్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. సేవ్ చేసే వాళ్ళు కానీ, ఇక్కడ క్లీనర్స్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. అది కూడా ఇవన్నీ ప్రిపేర్ చేసినాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ భోజనం టైంకి అవన్నీ మనకి పెడతారు. ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము, ఎందుకంటే లేట్ అవుతుంది. వర్షం తగ్గింది ఇప్పుడే, సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నా. మనకి ప్రసాదం పంచుతున్నారు అటుపక్క, మనం ప్రసాదం తీసుకొని బయలుదేరిపోవచ్చు. మనకి ఇక్కడే 108 పేపర్స్ అనేది రెడీగా ఉంటాయి వచ్చినప్పుడు. ఎవ్రీ థర్స్డే ఇక్కడ ప్రొవైడ్ చేసి ఉంచుతారు, మనం తీసుకొని వెళ్ళడమే. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నాను. సో మనమైతే ప్రసాదం తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాము, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి లేట్ చేయకుండా వెళ్ళిపోవడం బెటర్. ఒకసారి బాబాని మళ్ళీ దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి నేను ఇంటి
వెళ్ళడానికి ఒక ½ అన్ అవర్ పడుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇంకా తుప్పలు పడుతున్నాయి. సో బెటర్ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తే బెటర్ అనుకుంటున్నాను నా కెమెరాని. సో ఇంటికి వెళ్ళి కాదు. అదనమాట ఇవాళ మన చిన్న వీడియో. మన పాలకుల బాబా గుడి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, టు అవర్ ఛానల్. సో వర్షం బాగా పడుతుంది కాబట్టి ఇంకా నేను బయలుదేరిపోతున్నాను. ఓకే, బాయ్.